అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2 వివిధ భాషల్లో విడుదలై బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను షేక్ చేస్తాం. మరోవైపు పుష్ప 2 స్టిల్స్ డైలాగ్ల ప్రేరణతో దేశ రాజధానిలో పోస్టర్ వార్ మొదలైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి రాజకీయాలు వేడెక్కాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య ఆసక్తికర పోస్టర్ వార్ జరుగుతోంది. పుష్ప 2 చిత్రంలోని పాపులర్ డైలాగ్ తగ్గేదేలే అంటూ కేజ్రీవాల్ పార్టీ వాల్ పోస్టర్ను విడుదల చేసింది. దీనికి ధీటుగా బీజేపీ కూడా రప్పా రప్పా పేరుతో పోస్టర్లను జనంలోకి వదిలింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన ఆప్ బీజేపీలు సోషల్ మీడియా సహా అన్ని మాధ్యమాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కేజ్రీవాల్ తగ్గేదేలే అనే డైలాగ్ హిందీ వెర్షన్ ఝుకేగా నై అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. పుష్ప సినిమాలో హీరో ఫోజులో ఉన్న కేజ్రీవాల్ తమ పార్టీ గుర్తైన చీపురు చేత పట్టుకున్నారు. 4వసారి మళ్ళీ అధికారం తమదే అనే అర్థంలో ఆ పోస్టర్ను రూపొందించారు. కేంద్రంలో వరుసగా ఇప్పటికే 3 సార్లు అధికారం చేజిక్కించుకున్న బీజేపీ ఈసారి ఎలాగైనా ఢిల్లీ అసెంబ్లీలో పాగా వేయాలని తీవ్రంగా కృషి చేస్తోంది. సోషల్ మీడియాలోనూ ఆప్ను ధీటుగా ఎదుర్కొంటోంది. ఆప్ రిలీజ్ చేసిన పుష్ప పోస్టర్కు పోటీగా బీజేపీ కూడా తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. బీజేపీ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ పుష్ప క్యారెక్టర్ తరహాలోనే కుర్చీలో కూర్చున్నట్లు దానిని డిజైన్ చేశారు. అవినీతి పరులను అంతం చేస్తామంటూ రప్పా రప్పా అని రాసి ఉన్న ఆ పోస్టర్ను బీజేపీ నేతలు విడుదల చేయడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. దేశ రాజధానిలో పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా గెలుస్తూ వస్తోంది. 2013, 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆప్ 4వసారి కూడా అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు 1998 నుంచి దేశ రాజధానిలో అధికారానికి దూరమైన బీజేపీ ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఢిల్లీ రాజకీయాల్లో ఆప్ హవాకు ఈసారైనా అడ్డుకోవాలని సర్వశక్తులొడ్డుతోంది. అందులో భాగంగానే పుష్ప 2 వాల్ పోస్టర్లను కూడా రాజకీయ పార్టీలు వదలడం లేదు.